Hey guys, what's up guys? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. థర్డ్ టైం యాక్చువల్గా ఈ ప్లేస్లో కూర్చొని లాగ్ చేస్తున్నా ఇంట్లో. ఎప్పుడు బండి పైన కనిపించినా మీకు లాస్ట్ ఫ్యూ లాగ్స్ నుంచి వెళ్ళి బై ద వే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా ఈ లాగ్, ఇప్పుడు ఎందుకు పెట్టిండి ఈ లాగ్ అని చెప్పేసి అనుకోవద్దు. ఇది పీక్ టైం అనమాట సిక్కింకి. సో నాకు ఏమనిపించింది, డే 1 నుంచి వెళ్ళి డే 7 వరకు అయితే నేను ఆల్రెడీ పెట్టేసిన నా సిక్కిం రైడ్ని. ఇంకా 12 డేస్ ఉందన్నమాట. సో బేసిక్గా అవన్నీ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఏం చేసి అడిగేది ఏంటంటే, నాకు బడ్జెట్ చెప్పన్నా, ఎంత అయింది, మొత్తం పెట్రోల్కి ఎంత అయింది, స్టేకి ఎంత అయినాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, రూట్ ఆప్షన్స్ ఏంటని అడుగుతున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఇది పీక్ టైం, ఏప్రిల్ మే. లైక్ ఈ ఎండకు చచ్చిపోతున్న హైదరాబాద్లో 40 degrees పోతుంది. కర్నూలులో హైయెస్ట్ ఉంది. నైట్ చూస్తున్న ఊరికే ఎక్కడ హైయెస్ట్ ఉంది ఎక్కడ లోయెస్ట్ ఉంది అని చెప్పేసి. అండ్ కర్నూలులో 42 ఉండే నిన్న ఈవినింగ్ 7:30కి. అండ్ గ్యాంగ్టాక్లో సిక్కింలో 4 degrees ఉంది. సో ఆబ్వియస్లీ మంచి ప్లేస్ పోవాలనిపిస్తుంది. అండ్ మోస్ట్ లైక్లీ సిక్కిం, ఊటీ, మున్నార్ ఇట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే బేసిక్గా నార్త్ సైడ్ వెళ్ళే వాళ్ళకి సిక్కిం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ టైంలో. అంటే అఫ్కోర్స్ లదాఖ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కాశ్మీర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళు, సిక్కిం గురించి, సిక్కింకి వెళ్ళాలి అని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ 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 అని చెప్పేసి చెప్తా ఈ టైమింగ్ అనేది. అయితే నేను బడ్జెట్ వీడియోని ఎక్సెల్ యూజ్ చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా. సో బేసిక్గా 3 ఎక్సెల్ షీట్స్ మెయింటైన్ చేసిన నేను. ఒకటేమో ఏ రూట్ తీసుకున్నాము, ఇంకోటేమో ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, అండ్ ఇంకోటేమో రూమ్ అండ్ ఫుడ్. సో ఎట్లా ఎంత ఏంది అనేది మీకు క్లియర్గా చెప్తా. బట్ ఈ బడ్జెట్ మేము వెళ్ళేది ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ బడ్జెట్ అనేది మేము 3 members కాబట్టి 3 membersకి కలిపి నేను చెప్తున్నాను అనమాట ఈ బడ్జెట్ని ఇప్పుడు. అయితే ఫస్ట్ రూట్ ఆప్షన్స్, మనకి ఎలాంటి రూట్ ఆప్షన్స్ ఉన్నాయి నేను మీకు ఇక్కడ మాట్లాడుతున్నా చూస్తున్నా కాబట్టి సేమ్ ఎక్సెల్ షీట్ని నేను ఇప్పుడు డిస్ప్లేలో కూడా పెడతాను మీకు చూసుకోవడానికి. సో అది కూడా మీరు చూసుకోండి. సో మేము తీసుకున్న రూట్ అయితే మీకు చెప్తా. సో నేను మేజర్ ప్లేసెస్ చెప్తా, ఎందుకంటే వైజాగ్లో మేము ఫస్ట్ డే వైజాగ్లో స్టే చేసినాము. అక్కడ ఎక్కడ స్టే చేసినాం, ఆనందపురమా ఏదో ప్లేస్ ఉంది, అది గుర్తురావట్లేదు. సో అందుకే బై డిఫాల్ట్ ఎట్లా వెళ్తే బెస్ట్ అనేది నేను చెప్తాను అనమాట. సో మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే 12 to 13 days అనుకున్నాం కంప్లీట్ రైడ్ వచ్చేసి. సో మీకు ఎంత ఏంటి ఎన్ని డేస్ అనేది అది మీ ఇష్టం. బట్ నేను ఎన్ని డేస్ అయితే మనం ఈజీగా హ్యాపీగా కన్వీనియంట్గా ఇబ్బంది లేకుండా బాడీని ఎగ్జాస్ట్ చేయనీయకుండా మనం ఎలా వెళ్తే ఏ రూట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు చెప్తా. మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు ఇది. సో ఫస్ట్ వచ్చేసి రూట్ ఆప్షన్. సో రూట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకి గ్యాంగ్టాక్, బేసిక్గా సిక్కింకి మనకి క్యాపిటల్ గ్యాంగ్టాక్ అనమాట. సో మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి అంటే మనకి క్లోజ్లీ నియర్ టు 2000 kilometers వస్తుంది అన్నమాట. సో మనకి వయా నాగ్పూర్ వెళ్ళొచ్చు, వయా హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళొచ్చు, అండ్ ఇంకోటి రాయ్పూర్, ఈ రూట్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో నేను చెప్పే రూట్ అయితే బెస్ట్ రూట్ అండ్ 4-lane రోడ్, కంప్లీట్ హైవే, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు సిక్కింకి రీచ్ అవ్వడానికి నేను చెప్పే రూట్ ఇది. సో మీరు 2-wheeler అయినా వెళ్ళొచ్చు, 4-wheeler అయినా వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి డే 1 వైజాగ్కి వెళ్ళండి, వైజాగ్లో స్టే చేయండి. అండ్ వైజాగ్లో నుంచి వెళ్ళి నెక్స్ట్ డే కటక్. మేము తీసుకున్న రూట్ కటక్, కాకపోతే మా యాక్చువల్ ప్లాన్ ప్రకారం వైజాగ్ నుంచి వెళ్ళి మేము బలాసూర్ వెళ్ళాలి, ఒడిస్సా ఎంటర్ అవ్వాలి. బట్ ఒడిస్సా ఎంటర్ అయినాము, కాకపోతే కటక్లో స్టే అయిపోయినాం అనమాట. బట్ ఎందుకు అనంటే నా బండి రిపేర్ ఉండే కొంచెం ప్రాబ్లం అయింది. బట్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ సెకండ్ డే రోజు వైజాగ్ నుంచి వెళ్ళి మీరు సీదా బలాసూర్కి వెళ్ళండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బలాసూర్ నుంచి వెళ్ళి మీరు నెక్స్ట్ ఇంకా ఏమిటి డైరెక్ట్ మాల్డా కొట్టచ్చు, మాల్డా. అండ్ మీరు నా డే 4 వీలాగ్ చూసినట్టయితే అది మాకు డే ఒకటి ఎక్స్టెండ్ అయింది అనమాట. బట్ ఇన్ జనరల్గా అయితే 3rd day వెళ్ళాలి, బట్ 4th day వెళ్ళాము. మాల్డాలో మేము బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళాము, అక్కడ దగ్గర అనమాట. మాల్డా హైవే నుంచి వెళ్తుంటే జస్ట్ ఒక టర్న్ తీసేసుకుంటే మనకి 11 kilometers లోపలికి వెళ్తే మనకి మాల్డా దగ్గర బార్డర్ వస్తుంది, బంగ్లాదేశ్ బార్డర్. కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పేసి మాల్డాలో మేము స్టే చేసినాం ఆ రోజు. సో మాల్డా నుంచి వెళ్ళి నెక్స్ట్ టైం డైరెక్ట్ గ్యాంగ్టాక్. సో అది బేసిక్గా డే 4 అవుతుంది అనమాట. సో డే 4లో మీరు గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతారు. అండ్ చల్లటి వాతావరణం. సో మీరు తీసుకునే రూట్స్, తీసుకునే మేజర్ ప్లేసెస్ మీరు ఏమేమి వెళ్తారో మేము చెప్తా. హైదరాబాద్, వైజాగ్, భువనేశ్వర్, కటక్, బలాసూర్, మాల్డా అండ్ గ్యాంగ్టాక్. సో మీరు బేసిక్గా ఈ రూట్లో వెళ్తారనమాట. అండ్ ఇంకోటి కటక్కి మాల్డాకి మధ్యలో మేము బర్దమాన్ అనే ప్లేస్, బుర్దమానే. సో బుర్దమాన్ అనే ప్లేస్ ఒకటి వెళ్ళాం అనమాట. అసలు యాక్చువల్గా 2-wheeler కాబట్టి అది బురదమాన్ నుంచి చూపించింది. బట్ మీరు ఏం చేయండి అంటే 4-wheeler సెలెక్ట్ చేసుకోండి మ్యాప్స్లో, అది బురదమాన్ చూపించదు, కోల్కతా హైవే చూపిస్తుంది. సో మేము కోల్కతా హైవేలో 4-lane రోడ్ వదిలేసి ఒక విలేజ్ రూట్లో వెళ్ళినాం. సో మేము 2-wheeler కాబట్టి మాకు
విందాస్, పెద్ద ఫరక్ వల్లే. కాకపోతే ట్రాఫిక్తో పిచ్చి లేచింది ఆ రూట్లో. సో ఆ రూట్ తీసుకోకండి. కోల్కతాలో 4 లేన్ రోడ్ సీదా వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ లేదు నేను విలేజెస్లోకి వెళ్తా, విలేజెస్ ఇష్టం కొంచెం నా టైప్ అనుకో, అటు నుంచి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బురదమన్ నుంచి 2 వీలర్ పెట్టుకుంటే తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. మేము వెళ్ళిన దాంట్లో అది యాక్చువల్గా షార్ట్ కట్, కాకపోతే ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది అనుకోండి మాకు. సో రూట్ అయితే ఇది. సో రిటర్న్లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో రిటర్న్లో మీరు రూట్ గురించి మాట్లాడితే మేము తీసుకున్న రూట్ వచ్చేసి పాట్నా, బేసిక్గా జబ్బల్పూర్, పాట్నా, నాగ్పూర్ ఈ రూట్లో వచ్చానమాట. మళ్ళీ సేమ్ రూట్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి మేము మళ్ళీ 4 లేన్ రోడ్, ఇదే కార్ అనుకోండి మీరు, మీ బెస్ట్ ఆప్షన్ అంటే సేమ్ రూట్ తీసుకొని వచ్చేసేయండి, వైజాగ్ బలాసూర్, మాల్టా పైకి వెళ్ళి. బట్ 2 వీలర్ పర్లేదు, మేము కొంచెం అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అంటే మాత్రం నన్ను అడిగితే ఈ రూట్ తీసుకోవడం బెస్ట్. పాట్నా, బీహార్ అండ్ జబల్పూర్, నాగ్పూర్ అండ్ హైదరాబాద్ ఈ రూట్లో కూడా మీరు వచ్చి అనమాట హ్యాపీగా. కాకపోతే మేము ఈ రూట్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, మేము సిక్కిం నుంచి వెళ్ళి నేపాల్కి వెళ్ళాం. సో నేపాల్ నుంచి వెళ్ళి డార్జిలింగ్లో నేపాల్ ఎంటర్ అయ్యాము. అండ్ డార్జిలింగ్లో నేపాల్ ఎంటర్ అయ్యి వెస్ట్ బెంగాల్, బేసిక్గా వెస్ట్ బెంగాల్లో మేము ఎంటర్ అయినాము. ఎంటర్ అయ్యి అటు నుంచి సీదా నేపాల్కి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బీహార్లో ఎగ్జిట్ అయినాం నేపాల్. సో బీహార్ నుంచి మనకి ఇంకో బార్డర్ ఉంటుంది నేపాల్కి. సో అక్కడ ఎగ్జిట్ అయ్యి అటు నుంచి సీదా పాట్నా కొట్టేసుకొని వచ్చేసినాం అనమాట. సో అందుకే రూట్ చేంజ్ చేసినాం మేము రిటర్న్లో. సో మీరు ఇప్పుడు సిక్కింకి వెళ్తే సిక్కింలో ఎలాంటి ప్లేసెస్ చూడొచ్చు, ఏమేమి చూడొచ్చు. ముఖ్యంగా ఇది నేను బైకర్స్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పి చెప్తాను ప్లేస్. నేను ఎందుకు అని అంటే ఆ వ్యూస్, ఆ లొకేషన్స్, మ్యాన్ ఏమన్నా ఎంజాయ్ చేసినాము మేము రైడ్ చేస్తుంటే. ఆ రూట్స్ కానీ, ఆ క్లౌడ్స్ కానీ, ఇంకా హిమాలయాస్ కానీ, అసలు అట్లా చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. రైడ్ చేస్తుంటే మాత్రం మస్తు అనిపించింది. సో మీరు గ్యాంగ్టాక్ వెళ్ళగానే గ్యాంగ్టాక్ లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలి అని మీకుంటే మాత్రం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మేము ఎక్స్ప్లోర్ చేయలేదు గ్యాంగ్టాక్ లోకల్. జస్ట్ అక్కడ ఎంజీ మార్గ్ ఉంటుంది, ఎంజీ మార్గ్ వెళ్ళాం. అది కూడా మార్నింగ్ వెళ్ళాం అనమాట. బట్ ఈవినింగ్ ఎంజీ మార్గ్ భలే ఉంటుంది. సో కంప్లీట్ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది అనమాట స్ట్రీట్. సో అదొకసారి ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. అండ్ లోకల్లో మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేను గ్యాంగ్టాక్ లోకల్ గురించి మాట్లాడాను. బట్ ఆడ రోప్ వే ఒకటి ఉంటుంది. సో పైనుంచి గ్యాంగ్టాక్ సిటీ మొత్తం కనిపిస్తుంది. సో మీరు అది కూడా చూసుకోవాలనుకుంటే లోకల్లో చూసుకోవచ్చు. బట్ గ్యాంగ్టాక్ సరౌండింగ్స్లో మనకి నతులా పాస్ ఉంటుంది. నతులా పాస్ ఎలా అంటే చైనా ఇటు అండ్ ఇక్కడ ఇండియా. సో ఇట్లుంటుంది అన్నమాట. సో ఆ బార్డర్ మీకు చైనా ఫ్లాగ్ కనిపిస్తుంది. మాకు పర్మిట్ దొరకలేదు, బట్ ఇప్పుడు పర్మిట్స్ ఓపెన్ అయినాయి. మేలో కంప్లీట్గా ఓపెన్ అయి ఉంటుంది పర్మిట్స్. సో చెప్పలేం, డిపెండ్స్. బట్ అదృష్టం అని చెప్పాలి. వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా వెళ్ళండి, కనుక్కొని వెళ్ళండి. నతులా పాస్, చైనా బార్డర్. ఇది వచ్చేసి ఈస్ట్ సిక్కింలో ఉంటుంది. అండ్ ఇప్పుడు వెస్ట్ సిక్కింకి వెళ్తే మనకి పెల్లింగ్ ఉంటుంది అనమాట. వెస్ట్ సిక్కింలో పెల్లింగ్ అనేది మంచి ఫేమస్ అనమాట. లైక్ క్లౌడ్స్, K2 కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి. కాంచన్జంగా సెకండ్ హైయెస్ట్ హిమాలయ మౌంటైన్ కనిపిస్తుంది అక్కడ. అండ్ స్కై వాక్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అది ఏమేమి ప్లేసెస్కి మేము వెళ్ళాము నా కంప్లీట్ లాగ్లో అయితే నేను మెన్షన్ చేసిన. నేను పెల్లింగ్కి ఇంకా నేను లాగ్ పెట్టలేదు, పెల్లింగ్ లాగ్ వెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లాగ్ పెల్లింగ్కి వెళ్తున్నాం అనమాట, Day 8. సో అది ఇంకా పెట్టలేదు, అది కూడా పెడతా. ఒకవేళ మీరు ఇప్పటివరకు నా లాగ్స్ అసలు చూడలేదు అని చెప్పేసి అంటే మాత్రం Day 1 నుంచి వెళ్ళి Day 7 వరకు పోస్ట్ చేసిన. అండ్ ఈ వీడియో పెట్టిన తర్వాత Day 8 నుంచి వెళ్ళి Day 12 వరకు పెట్టేస్తా. ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మర్చిపోద్దు. సో నా గోయింగ్ బ్యాక్ టు ది టాపిక్. సో పెల్లింగ్ వెళ్ళొచ్చు. పెల్లింగ్లో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి. 2 or 3 ప్లేసెస్ మంచిగా ఉన్నాయి. అండ్ బైకర్స్కి మాత్రం ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, సింగ్ షోర్ బ్రిడ్జ్ అని చెప్పేసి, అది కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని నా నెక్స్ట్ ఈ వీడియో వెంటనే వచ్చేస్తా కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో అది చూసుకోండి. బట్ మేము వెళ్ళిన వాటిల్లో మేము లాచుంగ్ వెళ్ళాం. అండ్ లాచెన్ వెరీ ఫేమస్. లాచెన్ క్లోజ్ ఉంది, మీకు కూడా క్లోజే ఉంటుంది. అది నెక్స్ట్ 2-3 months వరకు క్లోజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్స్ కొంచెం బ్రేక్ అయినాయి. నేను ఆ లాగ్లో చెప్పినా, మీరు ఒక్కసారి నా లాచుంగ్ లాగ్లో చూడండి. బట్ రోడ్స్ క్రేజీ. సో మీరు నతులా పాస్, కటావ్ అండ్ యుమ్తాంగ్ వ్యాలీ అండ్ 0 Point ఈ 4 ప్లేసెస్కి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి చెంగు లేక్ అని ఒకటి ఉంటుంది, అది నతులా పాస్ వెళ్ళే రూట్లోనే అనమాట. సో అది కూడా కవర్ చేసుకోవచ్చు మీరు ఈస్ట్ సిక్కింలో. సో ఈస్ట్ సిక్కిం, వెస్ట్ సిక్కిం అండ్ నార్త్ సిక్కిం ఈ 3 ప్లేసెస్ని మీరు కవర్ చేసుకోవడానికి ఈజీగా ఒక 4-5 days పడుతుంది మొత్తం కవర్ చేయడానికి. మాకు కూడా అంతే పట్టింది ఆల్మోస్ట్. ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎంత ఫ్యూయల్ ఎక్స్పెన్స్ పడింది, ఎంత పడిందో తెలుసా? 17,000 పడింది నాకు కంప్లీట్ పెట్రోల్. వైజాగ్లో స్టార్ట్ అయినాం, సారీ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం. మొత్తం అట్లా తిరిగి నేపాల్ ఇంటర్నేషనల్ అనుకోండి, ఇంకా ఇంటర్నేషనల్ అడుగు పెట్టేసి బండిని పట్టుకుపోయినాం, మళ్ళీ తిరిగి వచ్చేసినాం. ఆల్మోస్ట్ క్లోజ్ టు 5,000 kilometers తిరిగినాం. ఆల్మోస్ట్ కరెక్ట్ గుర్తులేదు నాకు ఫిగర్, నేను బండిలో చూసినా మర్చిపోయినా. లిటరల్గా 5 కన్నా ఎక్కువనే అనుకుంటా. నాకు మొత్తం వచ్చేసి ఫ్యూయల్ ఎక్స్పెన్స్ 14 times ట్యాంక్ ఫుల్ చేయించిన మొత్తం. అండ్ 17,000 అయింది, 17,121.
అండ్ ఎక్కడ తక్కువ ఉందో తెలుసా, సిక్కింలో 100 రూపీస్, సిక్కింలో 100, వెస్ట్ బెంగాల్లో 104, 107 ఏపీ, 107 ఏపీ, 107 ఏపీ, నా 109 ఏపీ అనుకుంటా, ఇక్కడ 107. బేసిక్గా సిక్కింలో తక్కువ ఉండే, బట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 17,121 రూపీస్ నా ఫ్యూయల్కి అయితే అయిందనమాట. సో ఇది ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్. ఇంకా రూమ్, ఫుడ్, ఇంకా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆబ్వియస్లీ ఇది బైక్, సో మీది కార్ అనుకో, మీ మైలేజ్ని బట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 5,500 కిలోమీటర్స్ పెట్టేసుకోండి గైస్. మీరు 5,500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని పెట్టేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎక్స్పెన్సెస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అనేది. అండ్ ఇంకా రూమ్ అండ్ ఫుడ్, సో ఇది చాలా తక్కువ పడింది. డే 1లో 318, డే 2లో 626, తర్వాత 1,200, 1,100, 1,700, 3,500 ఇది 2 డేస్ది కలిపి, అండ్ 633, 250, 1,149 ఇట్లా ప్రతి డేని మేము, అంటే ఇంకా దాంట్లో మధ్యలో 2-3 డేస్ కలిపేసినాం అనమాట. అండ్ దాంట్లో పర్మిట్ కూడా ఉందన్నమాట యాక్చువల్గా. సో మాకు పర్మిట్ వచ్చేసి పర్ హెడ్ 1,100 పడింది. అండ్ ఇది ఓన్లీ నార్త్ సిక్కింకి. సో ఈస్ట్ సిక్కిం కూడా పర్మిట్ కావాలి అని చెప్పేసి దానికి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 1,500 పెట్టేసుకొని రెండింటికి కలిపి, లేదా 2,000 అప్రాక్సిమేట్లీ పెట్టుకుని పర్మిట్స్కి. కాకపోతే 900 కూడా పర్మిట్ చేస్తారు. ఎక్కడ మనం అక్కడికి వెళ్తే, గ్యాంగ్టాక్లో నేను చెప్పినా కదా ఫస్ట్ ప్లేస్లో మనకి లోకల్లో ఎంజీ మార్గ్ అని, అక్కడ చాలా ఉన్నాయి సేమ్ ట్రావెల్స్వి, వాళ్ళు చేస్తారు పర్మిట్స్ మనకి. మేము మార్నింగ్ అక్కడికి వెళ్తే దొరికేసే పర్మిట్స్. మార్నింగ్ 6 to 7 మధ్యలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడండి ఎంజీ మార్గ్లో, మస్తు మంది ఉంటారు అక్కడ చేసేవాళ్ళు. సో ఈజీగా అయిపోతుంది పర్మిట్స్ అని, పెద్ద టెన్షన్ లేదు. కాకపోతే ఆ రోజు మీ అదృష్టం మంచిగా వచ్చిందా నతుల పాస్కి, హ్యాపీ. సో టోటల్ కాస్ట్ ఫుడ్కి అండ్ బెడ్కి, సో బేసిక్గా రూమ్కి అండ్ ఫుడ్కి మొత్తం కలిపి 10,500 అయిందనమాట. 10,500 అంటే చాలా తక్కువ. ముగ్గురం పోయినాం కాబట్టి చాలా తక్కువ. సో ఇప్పుడు ఒక్కరు వెళ్తున్నారు అనుకోండి, సోలో రైడ్స్ చాలామంది ఇష్టపడతారు సో బైక్ పైన. సో నన్ను అడిగితే మాత్రం ఇలాంటి సిక్కిం రైడ్స్, లాచుంగ్ చాలా డేంజర్ రోడ్స్. నా లాగ్ చూడకపోతే మీరు చూడండి, నేను అది నా డే 6 లాగ్ చూడండి, అండ్ డే 7 లాగ్లో కూడా కొంచెం ఉంటుంది చూడండి. అసలు క్రేజీ రోడ్స్ అవి. దాంట్లో ఇద్దరు వెళ్తేనే బెనిఫిషియల్ అని అడిగితే, ఎందుకంటే అర్జెంటుగా ఒకటికి బండి కింద పడ్డది ఒక్కడితో లేవదు, తలకాయ నొప్పి, ఎవడన్నా ఉంటే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. నన్ను అడిగితేనైతే గ్రూప్ రైడ్స్ చేయడం బెస్ట్ ఇలాంటి వాటిలలో. నేను కూడా సోలోనే ఇష్టపడతా, బట్ ఇలాంటి వాటికి మాత్రం గ్రూప్ ఉండాలి. ఎందుకంటే యూ నీడ్ సంబడీస్ హెల్ప్, ఖచ్చితంగా అవసరం పడుతుంది ఎక్కడో కాడ. సో సోలో వెళ్ళకండి, ముగ్గురు వెళ్ళండి బెస్ట్. మేము ముగ్గురం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు దొరికిండు, మీరు చూసే ఉంటారు నా లాగ్లో. సో మొత్తం 4 వెళ్ళాం అక్కడికి లాచుంగ్కి. సో టోటల్గా 10,000 ప్లస్ ఇదంతా అయిపోయినా మీకు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 17,121. సో రెండు కలిపి 27,621. సో అప్రాక్సిమేట్లీ 28 వేసుకోండి. నా సౌత్ ఇండియా రైడ్ ఉంది చూసారా, లైక్ స్టార్టింగ్లో నేను వెళ్ళిన 8 డేస్ వెళ్ళిన, ఒక్కరిని వెళ్ళిన బండి తీసుకొని. అప్పుడు దీనికన్నా ఎక్కువైంది నాకు, లైక్ ఆల్మోస్ట్ 30K అయింది ఒక్కరిని వెళ్ళినందుకు 8 డేస్కి. కానీ ఇది 12 డేస్, మోర్ కిలోమీటర్స్, అండ్ అయింది మాత్రం 27,621, అంటే 28. ఇంత తక్కువ అయింది. కారణం ఎందుకంటే ముగ్గురం కాబట్టి. అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ముగ్గురం వెళ్తున్నారు అని చెప్పేసి అంటే ఇక 27, 28, 30 ఇక ఇది ఈజీగా ఇంత అవుతుంది. బట్ సోలో వెళ్తే మాత్రం 30 కాదు, 40 కాదు, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నన్ను అడిగితేనైతే ఇద్దరు కలిసి వెళ్ళండి, ఇట్లా తక్కువ చేసుకోవచ్చు. ముగ్గురు కలిసి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి. సో చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే నేను క్లియర్గా మాట్లాడుతుంటేనే కొన్ని ప్లేసెస్ అయితే మెన్షన్ చేస్తా లాగ్లో అక్కడే. సో అవి చూడొచ్చు. అండ్ నా లాగ్స్లో కూడా కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూపించిన, హిమాలయస్ చూపించిన, కొన్ని మా అదృష్టం మంచిగా లేకుండే, 3టికి పర్మిషన్ దొరకలేదు మాకు. సో అంత చాలా డిసప్పాయింట్ అయినాం మేము, దొరకలేదని చెప్పేసి. ఎందుకంటే చైనా బార్డర్కి వెళ్ళాలని చాలా ఉండే, బట్ వెళ్ళలేకపోయినాం. సో ఏదైతే వెళ్ళినాం కదా, రైడ్ అయితే ఎంజాయ్ చేసినాం గైస్. డార్జిలింగ్ నుంచి వెళ్ళినాం మేము, అసలు అమేజింగ్ అనిపించింది. చెప్పడం మర్చిపోయినాం మీకు ఆ రూట్లో. సో మీరు సిలిగురి నుంచి వెళ్ళి సిక్కింకి వెళ్తారనమాట, వయా డార్జిలింగ్ వెళ్తారు. ఆ రోడ్స్ గైస్ క్రేజీ రోడ్స్, చూడకపోతే చూడండి, చుట్టూ మొత్తం ఫాగ్ ఏం కనిపించదు మీకు. సో రూట్స్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ బడ్జెట్ వచ్చేసి 28,000 ముగ్గురికి కలిపి. సో ఇద్దరైతే అప్రాక్సిమేట్లీ 30 అయితే అవుతుంది, 30-35 అట్లా అవుతుంది. ఒక్కరైతే మాత్రం 40 దాటిపోతుంది ఖచ్చితంగా. సో ఇది బడ్జెట్ వీడియో. చెప్పినా కదా, ఇది చేయడానికి కారణం ఏదని చెప్పేసి అంటే ఇప్పుడు మేలో చాలామంది వెళ్తారు, అండ్ మనం ఆల్రెడీ ఏప్రిల్ ఎండ్కి వచ్చేసినాం. సో దానాదాన ఈ లాగ్ ఎడిట్ చేసేసి పెట్టేసిన అనుకో, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ లాగ్ పెడుతున్నా. అండ్ దీని తర్వాత మన సిక్కిం రైడ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా. డే 8 నుంచి వెళ్ళి చూడడం అయితే మర్చిపోవద్దు గైస్.
పాత వీడియో చూడకపోతే వెళ్ళండి, చూడండి, పెట్టేసిన అమేజింగ్ రైడ్స్ చూడండి, మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని పెడతా, అవి కూడా ఎంజాయ్ చేసేయండి, చూసేసేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఇచ్చే సపోర్ట్ని ఐమ్ టేకింగ్ ఇట్ వెరీ పాజిటివ్. అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. కాకపోతే డే 1కి వచ్చిన వ్యూస్ అంతా 3500 వ్యూస్ వచ్చినాయి, 3.5K. అది నా డే 1. అంటే నాకున్న సబ్స్క్రైబర్స్కైనా మన వీడియో ప్రమోట్ చేసేదైనా సరే, యూట్యూబ్ అయినా సరే, ఎవరికి నీకు తెలియదు చాలామందికి ఇంకా. సో చూసి ఇగ్నోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకులే ఇప్పుడు చూడడం మీద అని చెప్పేసి. ఐ డోంట్ మైండ్. కాకపోతే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యూజ్ సెల్యూట్ అండ్ థ్యాంక్స్. ఎనీవే, సో ఈ లాగ్ అయితే ఇప్పుడు నేను ఎండ్ చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు. హోప్ఫుల్లీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఈ బడ్జెట్ వీడియో. ఎందుకంటే ఎంత అవుతుందో చెప్పు నాకు కరెక్ట్గా. ఆ రూట్ ఏందని అడిగింది చాలామంది, రూట్ గురించి అడిగారు అనమాట, ఆ రూట్స్ ఎలా ఉంటాయి ఏందని. సో నేను చెప్పినట్టుగానే ఆ రూట్స్ అయితే ఫాలో అయిపోతే సరిపోతుంది మీరు. ఇదంతా మీకు డిస్ప్లేలో పెడతా, హోప్ఫుల్లీ ఖచ్చితంగా పెడతా. మీకు అర్థమైతే నేను అనుకుంటున్నాను, నా ఫాల్తు లెక్కలు ఘోరంగా ఉన్నాయి. సో కొంచెం నీట్ చేసి పెడతా. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైజ్, అండ్ సైనింగ్ ఆఫ్ ఇనే మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సీ యూ అగైన్.